హాయ్ గాయ్స్, నా షార్ట్స్ చూస్తున్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను ఇవాళ దేని గురించి చెప్పబోతున్నాను అని. అవునండి, ఇవాళ నేను మా అమ్మవారి గుడి గురించే చెప్పబోతున్నాను. నేను మా అమ్మవారి గుడి ఎందుకు అంటున్నానంటే, దీన్ని మొత్తం ఇలా రూపుదిద్దింది మా వారు, మా మామయ్య గారు అని వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళ పిల్లలండి. సో ఈ అమ్మవారి గుడి వచ్చేసి గంగాభవాని అమ్మవారి గుడి అండి. ఇది ఎక్కడుందంటే గుంటూరు చిలకలూరుపేట మధ్యలో తూబాడు అనే గ్రామంలో ఉందండి. తూబాడు గ్రామంతో మాకేంటి సంబంధం అంటారా? మా మావయ్య గారు వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ పుట్టి పెరిగింది ఇక్కడేనండి. ఆ తర్వాత వాళ్ళ వ్యాపారాలు, ఉద్యోగాల కోసం సిటీలకు వచ్చి సెటిల్ అయిపోయారు. వాళ్ళ చిన్నప్పుడు కూడా ఈ అమ్మవారు ఇక్కడ ఉన్నారు అని వాళ్ళెవరికీ తెలియదండి. సో అసలు మాకు ఈ అమ్మవారి గురించి ఎలా తెలిసింది అంటే, ఒకరోజు మా అత్తమ్మ గారు మా వారిని తీసుకొని అమ్మవారి గుడికి వెళ్ళి రక్ష కట్టించుకుందాము అంటే, అక్కడ ఆవిడ మీదకి వచ్చి, మీకు వేరే అమ్మవారు ఉన్నారు, ఆవిడ చేత రక్ష కట్టించుకొని నేను మీకు కట్టను అని చెప్పేసి అన్నారంట. ఎక్కడున్నారమ్మ మా అమ్మవారు అని అడిగితే, ఇలా తూబాడు గ్రామంలో మీ నాన్న వాళ్ళు ఉన్న ఊర్లో నేను అక్కడ వెలిసాను, చెరువు కట్ట మీద, వెళ్ళి నన్ను తీయండి బయటికి అని అన్నారంట. సో అలానే ఆమె చెప్పినట్టు మా వారు, మా మామయ్య గారు, ఇంకో మామయ్య గారు అంటే మా మామయ్య గారు వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ వచ్చి వెతికినప్పుడు మొదటగా అమ్మవారు కనిపించలేదంట. సో అదే మాట వెళ్ళి ఆ గుడిలో ఉన్న అమ్మవారికి చెప్తే, లేదు నేను అక్కడే ఉన్నాను, జాగ్రత్తగా వెతకండి అన్నారంట. సో ఈసారి మా వారు, మా మామయ్య గారు వచ్చి ఆ చెరువు కట్ట మీద మనిషి ఎత్తునున్న తుమ్మ చెట్లంతా నరికిస్తే ఆ అమ్మవారు కనిపించారు. సో అమ్మవారు దర్శనం ఇచ్చినట్టు మొదటగా సగమే అమ్మవారు బయటకున్నారు, మిగిలిందంతా అమ్మవారు భూమిలోకి ఉన్నారు. సో అలా అమ్మవారిని బయటికి తీసిన ప్రతిసారి మళ్ళీ వచ్చేటప్పటికి అమ్మవారు సగమే బయట ఉండేవాళ్ళు. సో ఇలా కాదు అని చెప్పి అలానే వదిలేశారు. సో ఆ అమ్మవారు మొదటగా బయట తీసినప్పుడు మాకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే, ప్రతి ఉగాది రోజున మీ అన్నతమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి వచ్చి నాకు అభిషేకాలు చేసి ఆడపిల్లలకి పసుపు కుంకుమ మీకు ఉన్న దాంట్లో పెట్టుకోండి అని చెప్పారు. సో అదేవిధంగా 14 ఏళ్ళుగా ప్రతి ఉగాది రోజు అందరం కలిసి అక్కడికి వెళ్ళి అమ్మవారికి అభిషేకాలు చేసుకొని వచ్చేవాళ్ళము. సో కానీ మాకెప్పుడు ఒక వెలితిగానే ఉండేది. మేమైతే చక్కగా గదిల్లో, డాబా ఇళ్ళల్లో ఉంటున్నాము, కానీ అమ్మవారికి ఏ నీడ లేకుండా ఎండా వానకి తడుస్తున్నారు. ఇలా కాదు, మేము అమ్మవారికి గుడి కట్టించాలి అని ఎన్నిసార్లు అనుకున్నా అది కుదరట్లేదు. కానీ 2 ఏళ్ల క్రితం మా వారు, మా అత్తయ్య గారు ఇలా కాదు, అమ్మవారికి నీడ ఏర్పరచాల్సిందే అని గట్టిగా అనుకొని అందరినీ ప్రేరేపించి గుడి మొదలుపెట్టారు. సో ఆ గుడి మొదలుపెట్టాక పైన అమ్మవారిని కూడా, ఇంకో అమ్మవారిని కూడా ప్రతిష్ఠించమన్నారు. ఆ ఆదేశాల ప్రకారంగానే అమ్మవారిని విగ్రహం పెట్టించాము. అలానే ముందు రుద్ర గణపతిని ప్రతిష్ఠించాము, అంటే శివలింగం మీద వినాయకుడి బొమ్మ ఉంటుంది. అలానే అమ్మవారి వాహనం సింహవాహనం, పంచనాగేంద్రులు, జంట నాగేంద్రులు. అలానే ఇంకొక దాంట్లో ముందుకొచ్చి మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాము అని అన్నారు. సో అలానే ఆ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఆ ప్రతిష్టలన్నీ మే 25వ తారీఖు 2023లో జరిగినాయి. ఆ తర్వాత మొదటి వార్షికోత్సవం రోజు చండీ హోమం అను కుంకుమ పూజలు చేశాము. సో ఇది 2వ వార్షికోత్సవం. ఈ రోజున సుదర్శన హోమం, శివ కళ్యాణం చేశాము. అలానే పోయిన సంవత్సరము, ఈ సంవత్సరము 2 సార్లు ఊరు మొత్తానికి భోజనం పెట్టడం జరిగింది. సో ఫస్ట్ టైం ఈసారి వార్షికోత్సవానికి ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళు మొత్తం ఒకేలాంటి బట్టలు వేసుకోవాలి అన్న ఉద్దేశంతో మా అత్తమ్మ గారు అందరినీ ఎంకరేజ్ చేసి తనే వెళ్ళి అందరికీ ఒకేలాంటి చీరలు తీసుకున్నారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా గ్రీన్, రెడ్ ఆర్ ఎల్లో కట్టుకుంటాం. గ్రీన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అందరికీ గ్రీన్ కలర్ శారీసే తీసుకొచ్చారు. సో ఆ గ్రీన్ కలర్ శారీస్ని కొంతమంది శారీస్లానే కట్టుకుంటే, కొంతమంది మాత్రం డ్రెస్సుల కింద కుట్టించుకున్నాం. సో ఈసారి అయితే సుదర్శన హోమం అని శివ కళ్యాణం అన్నాం కదా. సో ఆ 2 పూజలు అయితే చాలా బాగా జరిగింది. మనసుకి చాలా ప్రశాంతత అనిపించింది. సో అవి అయిపోయాక అందరం ఒకేలాంటి చీరలు కట్టుకున్నాం కాబట్టి తప్పకుండా ఫోటోలు అయితే దిగాలి కదా. సో ఆ ఫోటోలు అనేవి ఎక్కడ దిగామంటే, మా అమ్మవారి గుడికి పక్కనే శివాలయం ఉంది, ఆ శివాలయం గేట్ ముందు దిగాము. ఎందుకంటే ఇక్కడంతా హోమాలు అవి పెట్టున్నాయి, భోజనాలు అక్కడ దగ్గరలోనే ఉండటం వల్ల అందరం వెళ్ళి అక్కడే భోజనాలు చేసాము. భోజనాలు అయ్యాక ఆడవాళ్ళం అందరం ఫోటోలు దిగాము. మొదటిగా మా మామయ్య గారు వాళ్ళ అక్కలు, చెల్లెళ్ళు, ఆ తర్వాత తోడికోడలైన మా అత్తమ్మ గారు, మా మామయ్య గారు వాళ్ళ తమ్ముడు భార్యలు, ఆ తర్వాత మా నెక్స్ట్ జనరేషన్ ఆడపిల్లలు అంటే మా ఆడబడుచు,
అలానే ఇంకా మిగిలిన వాళ్ళు, ఆ తర్వాత మేము తోటి కోడళ్ళము, ఆ తర్వాత ఆడవాళ్ళందరము కలిసి ఫోటో దిగాము.